కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమానికి రైతులు సద్వినియోగించుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎస్ అరుణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు ఇంటింటికి వెళ్లి రైతులకి నీటి వినియోగం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం, ప్రభుత్వం కల్పించే సబ్సిడీ, అలాగే వుడ్ పాసింగ్ విధానం, డిమాండ్ ఆధారిత పంటల గురించి తెలియజేసి వారి వివరాలు ఆన్లైన్ వ్యవసాయ యాప్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెల్ఫేర్ అసిస్టెంట్ ఏ వీరబాబు, డిజిటల్ అసిస్టెంట్స్ కె శ్రీకన్య, కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భీమాబత్తుల సత్యనారాయణ, పెనుమర్తి మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ, వాసంశెట్టి సత్యబాబు, కాకరపల్లి లక్ష్మి, పెంకె రామకృష్ణ, పెంకె క్రాంతి, టేకుమూడు కుమారి, పిల్లి సత్యవతి, గొల్లపల్లి వెంకటరమణ, గొల్లపల్లి బాబ్జీ, కాకరపల్లి రామదాసు పాల్గొన్నారు. ఒక బకెట్ ప్యాడ్కే ఒక 10 డ్రమ్ములు అయిపోతుంది. దాన్ని కరెక్ట్గా ఓరేసి ఒక 10 రోజులు పోయాక దాన్ని పిచికారీ చేసి దానికి భూమికి ఇస్తే చాలా అసలు మీకు సగం మందులు తగ్గిపోతాయి. దీన్ని అలా క్రమేపీ ఒక 5 సంవత్సరాలకి ఆ భూమి సారవంతం భూమి కింద మారిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆర్గానిక్ ఫామ్లోకి మీరు వచ్చేయచ్చు. ఆర్గానిక్ ఫామ్ వల్ల మా ఇంట్లో నేను కేజీ బియ్యం 120 రూపాయలకి కొంటాను. మీరు అమ్మి బియ్యం నాకు తెలిసి 50 రూపాయలు అమ్ముతుంది. సో మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. మన దేశానికి అందరి ఆరోగ్యం ఇదైనట్టు ఉంటుంది అన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాల్లో అయినా సరే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కొంత పెంచాలని, రెండోది అందరూ ఒకటే చేయకుండా కొంతమంది డిమాండ్ ఉన్న పంటలకు మారాలన్నది ఒకటి ఉద్దేశం. ధాన్యం పండించాడే వేరే రకం ఏమైనా పండుతాయేమో ముందు కొంత ట్రైల్ వేసుకోవాలి. ఎవరైనా సక్సెస్ అయితే దాన్ని మనం తీసుకుని ముందుకెళ్ళాలి. దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఎవరో ఒకరి చేత మొదలెట్టించాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి గ్రామంలోని ఒక చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రజెంట్ రైతు కోసం అన్న ప్రోగ్రాము జరుగుతుంది.